దీని పేరు షీరు. సింబా అంటే వీడే. ఫుల్ అగ్రెసివ్. నమస్తే, వెల్కమ్ టు కేకే టీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రస్తుతం మనం మణికంఠ ఫామ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మొత్తం 2 ఎకరాల్లో మామిడి తోట అయితే ఉంది. ఈ మామిడి తోటకి ఎలా అంటే ఎటువంటి ఎరువులు అయితే వాడరు వీళ్ళు. ఎటువంటి ఎరువులు అయితే వాడరు. వీళ్ళ దగ్గర ఒక మూడు ఆవులు అలాగే ఒక గేదె అయితే ఉన్నాయి ఇక్కడ. వీటికి సంబంధించి వీటి యొక్క పేడ మూత్రం మాత్రమే యూజ్ చేసి ఇక్కడైతే వీటిని పండిస్తున్నారు. చాలా దేశీ రకమైన ఆవులు ఇవి. అలాగే ఇక్కడ పంట కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు చూసుకోవచ్చు, ఒక్కొక్క చెట్టుకి మినిమం ఎలాగలేదన్నా 10 నుంచి 20 కేజీలు మామిడికాయలు కాసే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎటువంటి కెమికల్స్ కూడా వాడకుండా. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇక్కడ ఉండే ఆవుల గురించి అయితే తెలుసుకుందాం. ఆయన మీరు ఇప్పుడు చెప్పారు మాకు ఇంతకు ముందు, మేము ఓన్లీ ఇక్కడ ఉండే చెట్లు, జామ చెట్లు అవ్వచ్చు, మామిడి చెట్లు అవ్వచ్చు, నాకుండే ఈ ఫామ్ లో దేన్ని కూడా నేను ఎటువంటి ఎరువులు అయితే వాడను. నాకు బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి. సో ఎటువంటి ఎరువులు అయితే వాడను, ఓన్లీ ఇవే వాడుతా అని చెప్పారు. నిజమేనా? నమ్మొచ్చా? నిజమే. అంటే చూసుకోవచ్చు, ఇక్కడ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. అలాని కాదు, ఇక్కడ 2 ఎకరాల్లో దగ్గర దగ్గర ఇన్ని చెట్లు ఉన్నాయి. ఒక 300 నుంచి 600 చెట్లు ఉన్నాయి. సో ఈ చెట్లన్నిటికీ వీటి యొక్క ఎరువు సరిపోతుందా? సరిపోతుంది బ్రో. అంటే మీరు వస్తూనే ఉంటుంది కదా మనకి. వాటికి వేసేది కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం కాబట్టి ప్రతిసారి రోజు రెగ్యులర్ గా వేయం కదా. మీరు ఎప్పుడు వేస్తారు? 1 ఇయర్ కి ఒకసారి వేస్తారా? 3 మంత్స్, 4 మంత్స్? 2-3 టైమ్స్ వేస్తా ఉంటాం. ఓకే, ఇయర్లీ 2-3 టైమ్స్. 2-3 టైమ్స్ వేస్తాం. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకుంటే ఇది ఏ జాతికి సంబంధించిన ఆవు? ఒంగోలా? ఒంగోలు జాతి ఆవు అంట ఇది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? క్రాసింగ్ ఇదే తల్లి ఇదే. ఓకే. దీనికే పుట్టింది. బుల్తోన్ డైరెక్ట్ బుల్తోన్ క్రాస్ అయింది. బుల్తోన్ క్రాస్ అయింది. ఓకే. ఇంజెక్షన్ కాదు. ఇది వచ్చేసరికి సాహివాల్. ఇది ఇంజెక్షన్. ఇది సాహివాలా? సాహివాల్ ఇంజెక్షన్. ఇది తల్లి. ఇది ఇది మా ఫాదర్ తీసుకుని వచ్చారన్నమాట చిన్న పిల్లని. ఇది ఏ జాతికి సంబంధించి? ఇది జెర్సీకి నార్మల్ లోకల్ దానికి క్రాస్ బ్రీడ్. ఓకే. సో ఈ క్రాస్, సో వీటికి సంబంధించి ఈ 3, ఈ 2 దీనిది. అది మన బయట నుంచి కొన్నదే. దానికి పుట్టిన దూడని మనం చేసుకున్నాం అన్నమాట. ఉందా దాని దూడ? దాని తల్లిని అమ్మేసాం. దూడ పెద్దదయ్యింది. ఓకే. ఇది దూడ, ఇది చిన్నది. ఇప్పుడు ప్రెగ్నెంట్ 2 months లో. ఓకే. మొత్తం ఇక్కడ పుట్టినవి, ఇందులో పుట్టినవి. సో ఇది కూడా ఇక్కడ పుట్టింది. ఓకే. మీరు వీటికి గడ్డిని ఎలా సప్లై చేస్తారు? మీకు తోటలు కదా? లేదు, మేము బయట ఒక 1 acre ప్యాడీ కూడా ఉంది మనకి. ఓకే, ఉందా? ఉంది. ఆ గడ్డి ప్లస్ 2 ఇంట్లో కూడా రైస్ మన ప్యాడీ. మీరు బయట కొనరు అసలు? బయట కొనడం. ఓకే. వీటికి ఎటువంటి దానాలు ఉపయోగిస్తారు మీరు? ఓన్లీ గడ్డి ప్లస్ తౌడు అలాంటివి. ఇంట్లో కూడా పాలు బయటకి ఇచ్చేది ఏమున్నది, మనకి ఇంట్లోకి సరిపోతుంది. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయన్న? ఇప్పుడు దాకా మనం అక్కడ చూసుకుంటే ఓన్లీ మ్యాంగో ఉంది. ఇక్కడ ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? ఉంటాయి బ్రో. చూసుకుంటే అంజీర్ ఉంది, జామ ఉంది, దానిమ్మ ఉంది, నేరేడుకాయ ఉంది. ఓకే. ములగ చెట్టు కూడా ఉన్నాయి. మళ్ళీ బనానా ఉన్నాయి, చెరుకు ఉంది. ఓకే. ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ లాగా అన్ని రకాల చెట్లు ఉన్నాయి. నిమ్మ చెట్లు ఉన్నాయి. అన్ని 1-2 ఉన్నాయా లేకపోతే ఎక్కువ ఉన్నాయా? లేదు 1, 2, 3 అలాగా. ఇంట్లో తినడానికి ఏమైనా ఎవరైనా వస్తే కనుక ఇవ్వడానికి, కస్టమర్స్ ఎవరికైనా ఇవ్వడానికి అంతే. ఓకే. మ్యాంగో మాత్రం ఫుల్ గా ఉంది. మ్యాంగో మాత్రం ఫుల్. ఇక్కడ కూడా మ్యాంగో కూడా, అంటే ఇక్కడ కూడా ఎక్కువ మ్యాంగో ఉన్నట్టుగా. మ్యాంగో ఇక్కడ కూడా ఎక్కువ. జామ చెట్లు ఒక 5-6 ఉన్నాయి. ఉంటాయి బ్రో, ఒక 10-15 ఉంటాయి. ఓకే. క్రాప్ వచ్చే మీకు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు చూపిస్తాను. చాలా పెద్దగా ఉంది. పెద్దగా కాదు, జామ చెట్టు చిన్నగా ఉంది, క్రాప్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అంటే సమ్మర్ కదా, సమ్మర్ లో కొద్దిగా క్రాప్ తక్కువ వస్తుంది. తర్వాత మళ్ళీ వర్షాకాలము, శీతాకాలంలో ఫుల్ గా క్రాప్ ఉంటుంది జామ చెట్టుకి. సో ఇక్కడ సపరేట్ గా బోర్ ఉందా? వీటికి వాటర్ మీరు ఎలా సప్లై చేస్తారు? బోర్ ఉంది. 2 బోర్లు ఉన్నాయి. వాటర్ సరిపోతుంది. మిల్క్ ఇస్తాయనా మీకు? మిల్క్ ఇస్తుంది. ఇది మిల్క్ ఇస్తుంది. అది ఇప్పుడు ఒక 2 months అయితే అది కూడా మిల్క్. డ్రింకింగ్ పర్పస్ అయినా మీరు? ఇంట్లోకి డ్రింకింగ్, ఇంట్లోకి బయటకి ఇవ్వడానికి సరిపోతుంది. సో మీరు బయట మిల్క్ కూడా కొనరు? మనకే నాకు తెలిసి మీరు బయట కూడా ఏది తినరు అనుకుంటా, మొత్తం ఫామ్ లోనే. మన ఇంట్లోకి చికెన్ కావాలంటే మీ నాటుకోడి, మీకు ఫ్రూట్స్ కావాలంటే మీ ఫామే, మీకు రైస్ కావాలంటే మీ పాడి, అన్ని మీవే. ఓకే. ఇంకా బయటికి మీరు మంచి బిజినెస్ మీరు పెడతారు తప్పించి మీరు బయట నుంచి అయితే ఎక్కువగా తినే అవకాశం తక్కువ. వెజిటేబుల్స్ గానీ
వెజిటేబుల్స్ కూడా మీరే పండించుకుంటారా? అక్కడక్కడ అప్పుడప్పుడు ఉంటాయి మన పండిస్తారు. దగ్గర పండిస్తాం. గ్రేట్. ఇలాంటి రైతులు ఖచ్చితంగా మనకి, మన దేశానికి, మన రాష్ట్రానికి చాలా ఆదర్శం. అంతే. ఖచ్చితంగా కావాలి. దీని పేరు షీరు. ఇది ఎంత కంట్రీ అంటే నార్మల్ గా చూస్తూ ఇలాగే ఉంటుంది కానీ చాలా అగ్రెసివ్ అండ్ చాలా కోపిస్టి. ఇదిగో సింబా అంటే వీడే, ఫుల్ అగ్రెసివ్. మొత్తం ఫామ్ మొత్తానికి మా ధైర్యం అంటే వీడే. హాయ్ చెప్పు. అటాకింగ్ అయితే చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. కొత్త ఆ, ఆ, ఆ. నార్మల్ మనం తినేదండి, మేము రోజు తినే రైస్. నార్మలేనండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మా కేకే టీవీ అగ్రికల్చర్ ఛానల్. థ్యాంక్ యూ.